ఉడకబోస్తుంది, మొత్తం నోట్స్ రాసుకుని కూర్చున్నా అనమాట. సన్ స్క్రీన్ బంగారు కొండ. నమస్తే అందరికి, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ అందమైన మొహాన్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే హాయ్, ఐఎమ్ వైష్ణవి అండ్ దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్. ఇన్ దిస్ యు ఆర్ గోయింగ్ టు సీ వీడియోస్ రిగార్డింగ్ బ్యూటీ, మేకప్, స్కిన్ కేర్, బాడీ కేర్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నో ఏళ్ల నుంచి ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి, వీడియోస్ పెట్టాలి అని అనుకుంటూ ఉండే. అండ్ ఒకవేళ ఓపెన్ చేసి పెట్టినా అని అంటే వీడియోస్, దిస్ ఈస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ వీడియో అని చెప్పి ఎన్నో ఏళ్ల క్రితం ఫిక్స్ అయి కూర్చున్నా అనమాట. యాజ్ ఐ హావ్ సెడ్, నా ఛానల్లో యు ఆర్ గోయింగ్ టు సీ అబౌట్ బ్యూటీ, మేకప్, స్కిన్ కేర్, బాడీ కేర్ ఇవన్నీ అన్నా కదా. ఇవన్నీ పక్కకు పెడితే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోని చిన్నలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ చూడాలి. అండ్ నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యి దీన్ని తప్పనిసరిగా మీ లైఫ్ స్టైల్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ యూజింగ్ సన్ స్క్రీన్ ఇన్ యువర్ డైలీ లైఫ్. అసలు సన్ స్క్రీన్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు వాడాలి, వాడకపోతే ఏమవుతుంది అన్న దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. నార్మల్ గా సూర్యుడి నుంచి మనకి సూర్యకిరణాలు వస్తాయి. టెక్నికల్ గా మాట్లాడాలి అని అంటే యూవి రేస్, విచ్ ఆర్ అల్ట్రా వైలెంట్ రేస్ అన్నమాట. సో ఈ రేస్ అనేవి చాలా హార్ష్ అండ్ హార్మ్ఫుల్ గా ఉంటాయి మన స్కిన్ కి. సో వాటి నుంచి కాపాడుకోవడం ఎలా అంటే యూ హ్యావ్ టు యూజ్ సన్ స్క్రీన్ ఆన్ యువర్ స్కిన్. సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల ఈ యూవీ రేస్ ఏవైతే ఉన్నాయో యువర్ స్కిన్ విల్ గెట్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ దోస్ రేస్ అన్నమాట. యూవీ రేస్ లో 2 టైప్స్ ఉంటాయి, యూవీఏ రేస్ అండ్ యూవీబీ రేస్. యూవీఏ ఆర్ లాంగర్ వేవ్ లెంత్, whereas UVB are shorter wavelength. UVA causes skin cancer and aging. UVB are responsible for sunburn and tanning. ఈ హార్ష్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనం సన్ స్క్రీన్ ని వాడాలి. సో బేసిక్ గా అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒక సన్ స్క్రీన్ వాడాలి అని అంటే ప్రాపర్ గా ఏం చూసుకోవాలి అని చెప్పి నన్ను అడిగితే కనుక ఐ విల్ సే దీస్ ఆర్ ది 2 మెయిన్ ఫ్యాక్టర్స్ దట్ యూ హ్యావ్ టు చెక్. One is SPF and other is PA+. SPF is nothing but సన్ ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్ అండ్ పిఏ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్నది చూసుకోవాలి. బేసిక్ గా యూవీఏ అండ్ యూవీబీ రేస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ యూవీఏ రే అనేది పిఏ ప్లసెస్ గురించి చెప్తుంది అండ్ యూవీబీ అనేది ఎస్పీఎఫ్ గురించి చెప్తుంది. సో అందరూ ఎవ్రీ డెర్మటాలజిస్ట్ ఆర్ నేను చూసిన ప్రతి ఒక్క వీడియోలో అండ్ నేను తెలుసుకున్న వీడియోస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎస్పీఎఫ్ అనేది ఆల్వేస్ 30 నుంచి స్టార్ట్ అవ్వాలి, దానికంటే లీస్ట్ ఉన్నది వాడకూడదు. అండ్ ప్రిఫరబుల్ అండ్ హైలీ రికమెండెడ్ అనేది SPF 50 అనేది తప్పకుండా ఉండాలి. సెకండ్ వన్ PA అనేది మాత్రం 4+ తప్పకుండా ఉండాలి. 3+ ఉన్నా కూడా ఓకే, బట్ SPF 50 అండ్ PA 4+ ఉండేటట్టుగా మీ సన్ స్క్రీన్ ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, సన్ స్క్రీన్స్ మీద ఇట్లా బ్రాడ్ స్పెక్ట్రమ్ అని వేస్తారనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ యూవీఏ అండ్ యూవీబీ రేస్. ఈ రెండింటిని కంబైన్ ఉన్నాయి అని అంటే దాన్ని బ్రాడ్ స్పెక్ట్రమ్ అని చెప్పి ఇట్లా స్పెషల్ గా చెప్తారు, విచ్ ఇస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ బోత్. అందులో దానికి స్పెషల్ సన్ స్క్రీన్ అన్నది ఏమీ లేదు. సో బేసిక్ గా మేజర్ గా అందరూ అనుకునేది ఏంటి అని అంటే, అసలు సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేయాలి, నేను యూజ్ చేయకుండానే నా ఫేస్ అనేది మంచిగా ఉంది కదా, మంచిగానే కనిపిస్తున్నా కదా, ఇప్పుడు ఏమైతుంది నేనైతే యూజ్ చేయని చెప్పి ఇట్లా కొందరు అంటూ ఉంటారు. అది మీ ఇష్టము. అండ్ ఇంకొందరు ఇంకా ఎట్లా అంటారు అని అంటే, మా మమ్మీ వాళ్ళు అసలు వాడలేదు, మా డాడీ వాళ్ళు అసలు వాడలేదు, ఇప్పటికీ వాళ్ళ స్కిన్ అనేది చాలా మంచిగా ఉంటుందని ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో బేసిక్ గా మన మమ్మీ వాళ్ళ గురించి ఇట్లా మాట్లాడుతున్నాము అని అంటే, వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఆ సన్, ఓజోన్ లేయర్ ఆర్ఎల్సి పొల్యూషన్, ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా తక్కువ ఉంటుండే. అండ్ వాళ్ళు చాలా మంచిగా ఆర్గానిక్ గా చాలా మంచిగా పెరిగిండ్రు అండ్ దట్ డిడ్ నాట్ ఎఫెక్ట్ దేర్ స్కిన్. బట్ మనము అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ప్రతి ఒక్కటి పొల్యూటెడ్ ఉంది, గ్లోబల్ వార్మింగ్ హైగా ఉంది, ఓజోన్ లేయర్ అనేది కూడా చాలా ఇదిగా అయిపోతుంది. కాబట్టి వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ స్కిన్. మెయిన్ గా ఏదో ఇవన్నీ ఏజింగ్ ఆర్ఎల్స్ టానింగ్ ఆర్ఎల్స్ సన్బర్న్ ఇవన్నీ పక్కకి పెడితే యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ స్కిన్ ఫ్రమ్ స్కిన్ క్యాన్సర్. ఈ థింగ్ అనేది మీరు మైండ్ లో పెట్టుకుని, ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ స్కిన్ క్యాన్సర్, సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా వాడడం స్టార్ట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మేబీ ఇది అందరికి తెలియకపోతుండొచ్చు, సన్ స్క్రీన్ లో కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 ఈజ్ కెమికల్ సన్ స్క్రీన్స్, నెంబర్ 2 ఈజ్ ఫిజికల్ ఆర్ మినరల్ సన్ స్క్రీన్. కెమికల్ అనేవి ఆర్గానిక్ సన్ స్క్రీన్స్ అని కూడా అంటారు, ఫిజికల్ ని మినరల్ అండ్ ఇన్ఆర్గానిక్ సన్ స్క్రీన్స్ అనేది కూడా అంటారు. నేను వాడినంత వరకు అయితే కెమికల్ సన్ స్క్రీన్సే వాడాను. అండ్ కొన్ని నేను ఫిజికల్ విచ్ ఇస్ మినరల్ సన్ స్క్రీన్స్ కూడా వాడాను.
సో ఫిజికల్ మినరల్ సన్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో అది మీకు ఒక డ్రాబ్యాక్ ఏంటి అని అంటే దట్ విల్ లీవ్ అ వెరీ గుడ్ వైట్ కాస్ట్ ఆన్ యువర్ ఫేస్ అండ్ బ్లెండ్ అవ్వడానికి ఇది చాలా కొంచెం టైం టేకింగ్ గా ఉంటుందన్నమాట. బేసిక్ గా కెమికల్ సన్ స్క్రీన్స్ అనేవి ఎలా పనిచేస్తాయనంటే దట్ విల్ గో బినీత్ యువర్ స్కిన్ అండ్ గివ్ యూ ద ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్ రేస్. అలానే ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఎలా పనిచేస్తాయి అనంటే అవి ఒక షీల్డ్ లాగా పనిచేస్తాయి. మనం ఇట్లా అప్లై చేసుకున్న వెంటనే ఒక షీల్డ్ లాగా ఉండి ఒకవేళ యూవీ రేస్ ఇట్లా వస్తున్నాయి అంటే దాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ కెమికల్ సన్ స్క్రీన్ అండ్ అ మినరల్ సన్ స్క్రీన్. బేసిక్ గా సన్ స్క్రీన్స్ లో మనకి ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ద ఇంగ్రీడియంట్ లిస్ట్ దట్ యు సీ బ్యాక్ ఆఫ్ ద అదే డబ్బా వెనక ఇట్లా తిప్పి చూస్తే మనకు అక్కడ ఇంగ్రీడియంట్ లిస్ట్ ఉంటుంది కదా, దోస్ ఆర్ నథింగ్ బట్ ది ఫిల్టర్స్ అన్నమాట సన్ స్క్రీన్స్ లో. సో అవి కూడా ఒక 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఓల్డ్ జనరేషన్ ఫిల్టర్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ న్యూ జనరేషన్ ఫిల్టర్స్ అన్నమాట. దీని మీద కూడా దేర్ ఈజ్ అండ్ లైక్ డిబేట్ ఉంది, ఇవి మంచివి అవి మంచివి అని చెప్పి. సో కమింగ్ టు కెమికల్ సన్ స్క్రీన్స్ లో వీ హ్యావ్ ఆక్సిబెంజోన్ అండ్ అవోబెంజోన్ ఆర్ ద మెయిన్ ఫిల్టర్స్ ఇవి ఉంటాయి. వేరాజ్ ఇన్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ వీ హ్యావ్ టైటేనియం అండ్ జింక్ ఆక్సైడ్. ఆ కెమికల్ సన్ స్క్రీన్స్ లో ఆక్సిబెంజోన్ అండ్ అవోబెంజోన్ ఉన్నాయి కదా. సో ఈ ఆక్సిబెంజోన్ మీద ఒక టిపికల్ డిబేట్ నడుస్తుంది అనమాట. లైక్ ఇది మంచిది కాదు, ఇది యూజ్ చేయడం వల్ల ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ది బ్లడ్ స్ట్రీమ్, ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది అండ్ ఆల్సో సమ్ అదర్ స్కిన్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అని చెప్పి దే ఆర్ డిబేటింగ్. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఆల్సో సేయింగ్ కి మేము వీ హ్యావ్ సీన్ దిస్ స్టడీస్, ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ అని చెప్పి ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ డిబేట్. బట్ ఫర్ మీ ఎస్పెషల్లీ ఇప్పటి వరకు అయితే నేను ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కెమికల్ సన్ స్క్రీన్సే వాడాను. ఒకవేళ ఇఫ్ యూ థింక్ దట్ దిస్ కుడ్ ఎఫెక్ట్ యువర్ హార్మోన్స్ ఆర్ యువర్ హెల్త్ ఇవన్నీ అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ విచ్ ఆర్ మినరల్ సన్ స్క్రీన్స్. అవి కూడా చాలా మంచిగా ఉన్నాయి. వైట్ క్యాస్ట్ లేనివి కూడా ఉంటాయి. యూ హ్యావ్ టు సర్చ్ అండ్ యూ కెన్ యూస్ దెమ్. డిబేట్స్, ఈ కాంట్రవర్సీస్ ఇవన్నీ పక్కకు పెట్టేస్తే నా సెల్ఫ్ ఒపీనియన్ ఏంటి అని అంటే, ఒకవేళ నువ్వు సన్ స్క్రీన్ ట్రై చేసావు, అది నీకు నచ్చింది, మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటే యూజ్ ఇట్. ఆర్ఎల్స్ వేరేది చేంజ్ చేసి నీకు ఇష్టం ఉన్నట్టుగా వాడు, బట్ వాడడం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే సన్ స్క్రీన్ అనేది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఆర్ఎల్స్ ఈ ఓన్లీ గర్ల్స్ కే అనేది ఇట్లా అంటూ ఉంటారు. దిస్ ఇస్ ఒక మిత్ లాగా మాట్లాడుతూ ఉంటారు. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ట్రూ. సన్ స్క్రీన్ అనేది ఆల్ ఏజ్ గ్రూప్స్ వాడచ్చు. చిన్న పిల్లలు, టీనేజర్స్, అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ప్రతి ఒక్కరు వాడాలి. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, అంకుల్స్, ఆంటీస్ ప్రతి ఒక్కరు సన్ స్క్రీన్ ని తప్పనిసరిగా వాడాలి. ఈ పర్టికులర్ వీడియోలో నేను ఒక ఓవరాల్ వ్యూ ఇచ్చాను. అసలు సన్ స్క్రీన్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్ ఏముంటాయి, అందులో ఫిల్టర్స్ ఏంటి అన్న దాని గురించి కొద్ది గొప్ప మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో నేను నా నెక్స్ట్ వీడియోలో నేను ఏ సన్ స్క్రీన్స్ వాడతాను అండ్ ఏవేవి రికమెండ్ చేస్తాను, ఆల్ స్కిన్ టైప్స్ కి సెట్ అయ్యేలాగా వాట్ ఆర్ గుడ్ సన్ స్క్రీన్స్ ఇన్ ద ఇండియన్ మార్కెట్ అన్న దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఒకవేళ మీకు కూడా కావాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్ లో తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ తప్పనిసరిగా నేను అదే వీడియో చేస్తాను. మీరు ఆల్రెడీ సన్ స్క్రీన్ వాడుతున్నారు, డైలీ పెట్టుకుంటున్నారు అని అంటే బంగారు కొండలు అట్లనే అలవాటు చేసుకోండి. అండ్ ఎవరైతే వాడట్లేదో మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి ఇచ్చి రికమెండ్ చేసి మీ మమ్మీ వాళ్ళకి, మీ అత్త వాళ్ళకి, రిలేటివ్స్ లో అందరికి వేసుకోమని చెప్పి ఇట్లా పీకల మీద కూర్చోండి అనమాట. అండ్ ఐ థింక్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ బీ కైండ్, బీ హ్యాపీ, బీ పాజిటివ్. ఉంటాం మళ్ళీ. బాయ్.